అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. తిరుపతిలో దాదాపుగా 75% మంది ఇళ్ళు లేకుండా బాడుగిళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు, నిరుపేద మహిళలు, టీటీడీ ఉద్యోగస్తులు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, పోలీసులు అందరికీ ఈరోజు ఇళ్ళు కావాలి. ఇళ్ళు కట్టుకునేదానికి స్థలం కావాలి. తిరుపతిలో స్థలాలు లేవు. ఒకప్పుడు 50,000 ఉన్నటువంటి జనాభా ఈరోజు 5 లక్షలకు పెరిగిపోయింది. మరి స్థలాలు కావాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక మార్గం, ఆ జూ పార్కును తీసేయాలి. దైవలోక్ అని ఒక ఆయనకి 150 ఎకరాలు ఇచ్చాడు ఎవడో మహానుభావుడు ముఖ్యమంత్రి. అవన్నిటిని క్యాన్సిల్ చేసి వెంటనే ప్రతి నిరుపేద మహిళకు ఒక్కొక్కరికి 2 సెంట్లు కానీ 3 సెంట్లు, లేకపోతే జర్నలిస్టులకు కూడా 5 సెంట్లు, ప్రతి ఒక్కరికి దాదాపు 200-300 మంది జర్నలిస్టులు స్థలాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పుట్టారు. ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి రాజధానిని అమరావతికి తీసుకెళ్తున్నాడు. అయినా కూడా సహించి ఊరుకొని ఉన్నాం. రాయలసీమ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి కన్నంతా అమరావతి పైన ఉంది కానీ తిరుపతి పైన లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అందుకే చంద్రబాబు నాయుడికి లేఖ కూడా బహిరంగ లేఖ రాశాం ఈరోజు మా పార్టీ తరఫున. వెంటనే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చేయి, ఆ జూ పార్కును క్యాన్సిల్ చేసేద్దాం. మరి దాదాపుగా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. కంప్యూటర్ ఫ్యాక్టరీలు పెట్టుకునేదానికి వచ్చేదానికి రెడీగా ఉన్నారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇద్దాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో కన్నీళ్లు క్షేత్రం కాకుండా పుణ్యక్షేత్రంగా మార్చేదానికి పులుడిని పంపించేస్తాం పక్కకి. మనుషులకి స్థలాలు లేకపోతే పులులకి ఎందుకయ్యా స్థలం? ఓ పిచ్చోడా, ఓ ముతుకృష్ణనాయుడు, నువ్వు ఏడుండవో నాకు తెలియదు, క్యాన్సిల్ చేద్దాం. తప్పనిసరిగా అందరికీ ఇళ్ల స్థలాలు ఇద్దాం. మరి రెండో విషయం దర్శనాలు. తెలంగాణలో మొన్న తెలంగాణ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు కలిసేదానికి పోతే తెలంగాణ వాళ్ళు అడిగారు, మాకు దర్శనాలు కావాలా తిరుపతి దేవస్థానంలో అని అడిగారు. మరి తిరుపతి వాళ్ళు ఎందుకు అడగకూడదు? ఏం తిరుపతి వాళ్ళు చేసిన పాపం ఏంది? అవినీతి అంటారు. అవినీతి ఎక్కడుంది? మీ కాంట్రాక్టుల్లో ఉంది మీ అవినీతి. ఈ దర్శనాలు విఐపి లిస్టుల్లో ఉంది అవినీతి. ఇది బయట పెట్టండి. వెంకయ్య చౌదరి కొత్తగా వచ్చినాడు, ఆయనకు కూడా జాబ్ రాస్తున్నాను, పంపిస్తున్నాను. నువ్వు వెంకయ్య చౌదరి నువ్వు వచ్చావు అడిషనల్ ఈఓగా. నువ్వు వచ్చిన మొదటి రోజు నుంచి నువ్వు దుకాణాలు అవి ఇవి చూడడం కాదు, నువ్వు ఇచ్చే లిస్టు కరెక్ట్గా ఉందా లేదా అక్కడుంది. మీ విఐపి బ్రేక్ దర్శనాల లిస్టుల్లో అవినీతి ఉంది. ఈ అవినీతిని ఆపవయా? అది ఆపకుండా మరి ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నారు శ్యామలరావు కానీ వీళ్ళు కానీ. మేము వెంటనే ప్రతిరోజు వెబ్సైట్లో పెట్టాలి విఐపీల బ్రేక్ దర్శనాలు. 5,000 మంది చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు తిరుపతి వాళ్లకు మంగళవారం దర్శనం ఎందుకు ఏర్పాటు చేయటం లేదు? కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, మీరు కూడా ఏర్పాటు చేయాలని అధికారులు కూడా కొంచెం దిగి రావాలి. ఏందో ఆకాశంలో ఉన్నారు, భూమిపైకి రమ్మని నేను వాళ్ళని ప్రార్థిస్తూ దర్శనాలు తిరుపతి ప్రతి ఒక్కరికి దర్శనం మంగళవారం దర్శనం ఇవ్వాలని. రెండోది తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రశ్నలు ఎవరుంటే దయచేసి అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. అయ్యా అది జగన్ కళ్ళకే కనిపిస్తుంది, మా కళ్ళకి కనిపించటం. అయ్యా వ్యవస్థ పాడైపోయింది, రెవెన్యూ వ్యవస్థ. మరి ఒకప్పుడు అడంగళం అని ఒకటి ఉండేది, జమాబందీ అని ఒకటి ఉండేది, రెవెన్యూ బోర్డు అని ఎట్లా పెట్టి ఉండేవాళ్ళు. ఈరోజు అడంగళాలు తీసేశాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఉన్నటువంటి భూములన్నిటిని అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎస్సీల భూములన్నిటిని పెరుక్కున్నాడు 22A పేరు పెట్టి. ఇది తప్పు. రెవెన్యూ వ్యవస్థను బాగుపరచాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉంది. అయా వ్యక్తుల గురించి నేను మాట్లాడను.
మరి ముఖ్యంగా ఈ ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించడం పొరపాటు, అది దురాక్రమణ కింద వస్తుంది. మరి ఏది ఎవరు ఒకరి స్థలానికి ఇంకొకరు పోవడం కరెక్ట్ కాదు. దానికి చట్టం అనేది ఒకటి ఉంది, ల్యాండ్ టైటిల్ అది ఎన్ని ఉంటాయి, వాటిపై అడంగలంలో చూసుకొని పోవాలి. లేకుంటే జమాబందీ లెక్కలు, తాలూకా ఆఫీసులు, ఆ మున్సబులు, మరి ఆ కరణాలు, ఇవన్నీ ఆ వ్యవస్థ పాత వ్యవస్థ వస్తే మనం బాగుపడుతుంది మన వ్యవస్థ. మఠం భూములు ఆక్రమించారు, హరిజనులు భూములు ఆక్రమించారు, అన్ని భూములు ఆక్రమిస్తున్నారా? ఎందుకయ్యా ఈ భూములు ఆక్రమించేది? తప్పది, ఎవరు ఆక్రమించినా అది తప్పు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.